ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో మరి పౌలు గారంట మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో మేము ఉప్పొంగుతున్నాం అని రాస్తూ వచ్చాడు. నేను ఇది నా డైలీ పోర్షన్ నుంచి నేను ఈరోజు వాక్య భాగాన్ని చెప్తా ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రికలోని కొన్ని అధ్యాయాల వరకు నేను మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు అంటున్నారు కదా, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. మరి 8వ అధ్యాయం 2వ వచనంలో బహుశ్రమ వలన పరీక్షింపబడిన వారు అత్యధికంగా సంతోషించిరి అని రాస్తూ వచ్చాడు. మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేము కృంగిపోతుమి అని రాస్తూ వచ్చాడు. ఈ శ్రమ క్షణమాత్రం ఉండేది అని రాస్తూ వచ్చాడు. పౌలు గారు మన 2 కొరింథీయులకు రాసిన పత్రికను గనక సరిగ్గా చదివితే అందులో శ్రమ, భారము, పోరాటము, భయము, కృంగుదల ఈ పదాలు చాలా రిపీటెడ్గా రాస్తూ వచ్చాడు. అసలు ఎవరైనా అని చూస్తే గనక అపోస్తల కార్యములు మనం సరిగ్గా చదివితే బాబోయ్, దేవుడు పౌలు గారిని వాడుకున్న తీరు ఎంత గొప్పది. అతని నడికట్ల చేత కూడా దేవుడు స్వస్థను కలగజేశాడు. మాంత్రికులు సైతం వారు మంత్రించిన పుస్తకాలు, అభ్యసించిన పుస్తకాలన్నీ కాల్చిపారేసి వేలు గ్రామాలు కదిలిపోయాయి. దేవుడు భయంకరంగా వాడుకున్నాడు. 3 సార్లు సువార్త దండయాత్ర చేయడానికి దేవుడు పౌలు గారిని ప్రపంచమంతా వాడుకున్నాడు. అలాంటి సేవకుడు అంటున్నాడు, బహుశ్రమ వలన కృంగిపోయాం. కృంగుదల, శ్రమ, భయము, పోరాటము రాస్తూ వచ్చాడు. అయితే మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందం, అత్యధికమైన సంతోషం రాస్తూ వచ్చాడు. ఈరోజు వాక్యభాగం వింటున్న ప్రియమైన వారులారా, ఈరోజు రిపీటెడ్గా చాలా ఎక్కువగా శ్రమ గుండా వెళ్తున్నారేమో, అత్యధికమైన భారం గుండా, మరి కృంగుదల గుండా. ఈ పదాలు పౌలు గారు రాస్తున్న ఈ పదాలు మీ జీవితంలో ఉన్నాయా? పోరాటము, భయము, శ్రమ, కృంగుదల ఇలాంటివి ఉన్నాయా? అయితే ఆయన స్పెసిఫిక్గా రాస్తూ ఉన్నాడు, మేమెంతగా శ్రమ పడ్డామో అంత అత్యధికమైన సంతోషం, ఎంతగా బహుశ్రమ వలన పరీక్షించబడ్డామో అంత అత్యధికంగా మరి మేము ఉప్పొంగుతున్నాం. చాలా ఆనందం, చాలా సంతోషం అని రాస్తూ వచ్చాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, ఎక్కువగా నలగొట్టబడుతున్నప్పుడు ఎక్కువగా దేవుని ప్రణాళిక ఉంది అనేది మనం మర్చిపోకూడదు. అనాయింటింగ్ విల్ అట్రాక్ట్ ద ఎనిమీ. మరి మనకి దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక మన మీదకి ఎక్కువ దాడిని తీసుకుని వస్తుంది. కృంగిపోవాల్సిన పని లేదు. ప్రభువుని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. జేమ్స్ ఫ్రైషర్ అనే చాలా గొప్ప దైవజనుడు, సంగీత విద్వాంసుడిగా పేరు పొంది, మరి తన యొక్క ఆ బహుభాష, ఆ విద్వాంస విద్యనంతా పక్కన పెట్టేసి ఒక మారుమూల చైనాలోని ఒక కొండ జాతి ప్రజలు, లీసు తెగజాతి ప్రజల మధ్య పరిచర్య కోరిక వెళ్ళినప్పుడు ఆయన బయోగ్రఫీ చదువుతున్నప్పుడల్లా ఆ బయోగ్రఫీలో అంతా నిరాశ, కృంగుదల, నిరాశ, కృంగుదల, నిరాశ, కృంగుదల కాంబినేషన్లో 2 పరిగెడుతున్నాయి. ఆయన బయోగ్రఫీలో పేజీల్లో ఎక్కువగా ఇది కనబడతా వచ్చింది. అరే, వీళ్ళు రక్షణ పొందారంటే వాళ్ళు వెంటనే వెనక్కి వెళ్తారు. ఇక్కడ దేవుని కార్యం జరుగుతుందంటే అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఈ కుటుంబం రక్షణ పొందిందంటే నెక్స్ట్ టైం విజిట్కి వచ్చేసరికి వారు చల్లారిపోయి వెనుదిరిగిపోతారు. దేవుడు కాక వేరెవరు లేని విధంగా ఒంటరిగా ఈ జర్నీ అంతట్లో అట్ ది ఎండ్ ఆఫ్ హిస్ బయోగ్రఫీ, మరి తన బయోగ్రఫీని రాస్తూ ముగింపులో దేవుడు లీసు తెగజాతి మొత్తాన్ని రక్షించేసి జేమ్స్ ఫ్రైషర్ చేతిలో పెట్టేశాడు.
ఎందుకు నిరాశ, ఎందుకు కృంగుదల అంటే సైతాన్ గాడు ఉపయోగించే అతిపెద్ద వెపన్ అది. అతిపెద్ద వెపన్. ఈరోజు నిరాశ పడిపోతున్నావా, కృంగిపోతున్నావా? బీ స్టిక్ టు యువర్ ఫెయిత్. బీ స్టిల్ అండ్ నో దట్ హీస్ అవర్ గాడ్. నీకు పోరాటం పెరుగుతున్న కొద్దీ, మరి అర్థం కాని పరిస్థితులు పెరుగుతున్న కొద్దీ, నిరాశ కృంగుదల పెరుగుతున్న కొద్దీ, బీ స్టిల్ అండ్ ప్రే మోర్. ప్రార్థించే సమయాన్ని ఎక్కువగా పెంచుదాం. దేవుడు మన జీవితంలో అత్యధికమైన విజయము, అత్యధికమైన సంతోషము, అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగజేసేటువంటి దేవుడుగా తన సామర్థ్యం మన జీవితాల్లో కనపరచడానికి ఆయన ఇష్టపడుతుండగా ఈ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.